రోమాపత్రిక మొదటి అధ్యాయంలో దేవుని సత్యానికి లోబడకుండా దుర్నీతి చేత సత్యం అడ్డగించేటువంటి మనుషుల దుర్గతి, వాళ్ళని ఎలాంటి పరిస్థితులకు దేవుడు అప్పగించాడో ప్రస్తావిస్తాడు. అధ్యాయంలో ఎదుటి వాళ్ళకి తీర్పులు తీర్చడానికి పరిగెత్తేటువంటి వ్యక్తులకు ఎలాంటి పరిస్థితి ఉందో, వాళ్ళని ఏ విషయంలో దేవుడు సిద్ధపడమంటున్నాడో ఆ సంగతిని గురించి 2వ అధ్యాయంలో ప్రస్తావించాడు. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి నీవు తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. ఎదుటి వాళ్ళని నేరారోపణ చేసి, ఎదుటి వాళ్ళ తప్పులించి, ఎదుటి వాళ్ళని తీర్పులు తీర్చేటువంటి తత్వాన్ని మనం సహజంగా కలిగి ఉన్న వ్యక్తులందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎదుటి వాళ్ళలో లోపాలు గుర్తించి, పొరపాట్లు గుర్తించి, వాళ్ళని విమర్శించి, వాళ్ళకి అలానే తీర్పు తీరుస్తున్నాను. నువ్వు కూడా నీకు తెలియకుండానే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎదుటి వాళ్ళకి ఏం జరగాలని నువ్వు కోరుకుంటున్నావో వాళ్ళ చర్యల ఫలితంగా అదే పనులు నీకు తెలియకుండా, తెలిసి కొన్నిసార్లు, తెలియకుండా కొన్నిసార్లు నువ్వు చేస్తావు. ద్వారా ఎదుటి వాళ్ళని విమర్శించి వాళ్ళకి ఏ తీర్పులు తీరుస్తున్నావు ఆ తీర్పులు నీకు తెలియకుండా నీ మీద నువ్వే ప్రకటించుకుంటున్నావు. మనుషుడా, నువ్వు ఎవరైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఎందుకంటే తీర్పు తీర్చే నువ్వు కూడా అలాంటి పనులే చేస్తున్నావు. నీలో కూడా దేవుడు పట్టించుకుంటే చెప్పశక్యముగా నన్ను చెప్పలేనన్ని దోషాలు, అపరాధాలు, అవిధేయతలు ఉన్నాయి. అయితే ఇతరులకు నువ్వేది జడ్జి చేస్తున్నావో అదే నీ విషయంలో కూడా నీకు తెలియకుండా నువ్వే చేసుకుంటున్నావు అనేది గుర్తించి జాగ్రత్త పడు అనేది ఒకటి మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, మారు మనసు పొందడానికి దేవుని కృపా మహదైశ్వర్యం చూడండి. ఆయన సహనం, దీర్ఘశాంతం నీ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు మారు మనసు పొందితే కృప పొందుతావు, దిద్దుబాటు చేయబడతావు. ఒకవేళ నువ్వు అలా పొందకుండా హృదయ కాఠిన్యంతో మూర్ఖిస్తే తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు అనుభవిస్తావు. తస్మాత్ జాగ్రత్త అని ఒక వార్నింగ్తో ఈ వచనాన్ని నడిపిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకుని దేవుని వాక్య ధ్యానంలో ముందుకెళ్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. మూడవ వచనం నుంచి కూడా చదువుకుందాం. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. తర్వాత వచనం కూడా చూడండి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ప్రభునందు ప్రియులారా, రోమాపత్రిక మొదటి అధ్యాయంలో దేవుని సత్యానికి లోబడకుండా దుర్నీతి చేత సత్యం అడ్డగించేటువంటి మనుషుల దుర్గతి, వాళ్ళని ఎలాంటి పరిస్థితులకు దేవుడు అప్పగించాడో ప్రస్తావిస్తాడు. 2వ అధ్యాయంలో ఎదుటి వాళ్ళకి తీర్పులు తీర్చడానికి పరిగెత్తేటువంటి వ్యక్తులకు ఎలాంటి పరిస్థితి ఉందో, వాళ్ళని ఏ విషయంలో దేవుడు సిద్ధపడమంటున్నాడో ఆ సంగతిని గురించి 2వ అధ్యాయంలో ప్రస్తావించాడు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి నీవు తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అక్కడి నుంచి ఇక మనం ఇందాక చదువుకున్న వచనం ఉంటుంది. ఎదుటి వాళ్ళని నేరారోపణ చేసి, ఎదుటి వాళ్ళ తప్పులించి, ఎదుటి వాళ్ళని
తీర్పులు తీర్చేటువంటి తత్వాన్ని మనం సహజంగా కలిగి ఉన్నాం. అలాంటి వ్యక్తులందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎదుటి వాళ్ళలో లోపాలు గుర్తించి, పొరపాట్లు గుర్తించి, వాళ్ళని విమర్శించి, వాళ్ళకి ఇలా అలానే తీర్పు తీరుస్తున్న నువ్వే నీ విషయంలో కూడా నీకు తెలియకుండానే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎదుటి వాళ్ళకి ఏం జరగాలని నువ్వు కోరుకుంటున్నావో వాళ్ళ చర్యల ఫలితంగా అదే పనులు నీకు తెలియకుండా, తెలిసి కొన్నిసార్లు, తెలియకుండా కొన్నిసార్లు నువ్వు చేస్తున్నావు. అలా చేయటం ద్వారా ఎదుటి వాళ్ళని విమర్శించి వాళ్ళకి ఏ తీర్పులు తీరుస్తున్నావు, ఆ తీర్పులు నీకు తెలియకుండా నీ మీద నువ్వే ప్రకటించుకుంటున్నావు. తీర్పు తీర్చే మనుషుడా, నువ్వెవరైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఎందుకంటే తీర్పు తీర్చే నువ్వు కూడా అలాంటి పనులే చేస్తున్నావు. నీలో కూడా దేవుడు పట్టించుకుంటే చెప్పసఖ్యముగా నన్ను చెప్పలేనన్ని దోషాలు, అపరాధాలు, అవిధేయతలు ఉన్నాయి. అయితే ఇతరులకు నువ్వేది జడ్జి చేస్తున్నావో అదే నీ విషయంలో కూడా నీకు తెలియకుండా నువ్వే చేసుకుంటున్నావు అనేది గుర్తించి జాగ్రత్త పడు అనేది ఒకటి మాట్లాడాడు. తర్వాత ఏమంటున్నాడంటే, మారు మనస్సు పొందడానికి దేవుని కృపా మహదైశ్వర్యం చూడండి. ఆయన సహనం, దీర్ఘశాంతం నీ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు మారు మనసు పొందితే కృప పొందుతావు, దిద్దుబాటు చేయబడతావు. ఒకవేళ నువ్వు అలా పొందకుండా హృదయ కాఠిన్యంతో మూర్ఖిస్తే తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు అనుభవిస్తావు. తస్మాత్ జాగ్రత్త అని ఒక వార్నింగ్తో ఈ వచనాన్ని నడిపిస్తాడు. దేవునికి పక్షపాతం లేదు. ప్రతివానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని ఒక విధమైన హెచ్చరిక ఇది. చూడండి 5వ వచనం లేకపోతే 4వ వచనం. దేవుని అనుగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ విషయాలన్నీ కూడా యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేకుండా అందరికీ వర్తిస్తాయి అని ఒక వార్నింగ్ని పౌలు మహనీయుని ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ మనకి. దీన్ని నేను మీకు ఎందుకు చదివించానంటే, అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, నోరు తెరిచి గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. ఇంక చెప్పే విషయాల్లో మనసు పెట్టి శ్రద్ధగా వినండి. చాలా కష్టపడి దూరాల నుంచి ప్రయాసపడి వచ్చారు దేవుని మాటలు వినటానికి. ఒక వచనం చదివించాను, ఒక వచనంగా చాలా వచనాలు చదివించాను. అందులో ఒక్కదాని మీదకి మీ మనసును తీసుకెళ్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందడానికి నిన్ను నిరంతరం ప్రేరేపిస్తుంది అని ప్రస్తావించాడు. ప్రియులారా, కూర్చో తల్లి, కూర్చోమ్మా, కూర్చో. కింద కూర్చోలేకపోతే అక్కడ ఇట్లా అటు వచ్చి చైర్లో కూర్చో. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. 103వ కీర్తనలో దావీదు తన ప్రాణంతో ఒక మాట చెప్పుకున్నాడు. ఒకసారి చూడండి, 103వ కీర్తనలో దావీదు తన ప్రాణంతో ఒక మాట చెప్పుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని ఈ మాట చెప్పాడు. ఇది మీ అందరికీ తెలుసు. దేవుడు ఏవో ఉపకారాలు చేశాడంట. ఆ ఉపకారాల్లో దేన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు. మళ్ళా ఆ ఉపకారాలని స్మరణకు తెచ్చుకొని ఆయనను సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. మళ్ళీ చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటాడు. ఇంతకు ఆయన చేసే ఉపకారాలు ఏంటి, ఏమేమి ఉపకారాలు చేశాడో ఆ కింద వచనాల్లో చెప్తాడు. ఒకసారి చూడండి.
త్వరగా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నంబర్ 1లో వచ్చిన మాట ఏమిటంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే కష్టాలండి, శ్రమలు, శోధనలు. నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అచ్చంగా నీ నెత్తి మీద పెట్టేశాడు, నీకు ధరింపజేశాడు కరుణని, కటాక్షాన్ని. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎప్పటికప్పుడు నూతనమైన మేళ్లను నీకు అనుగ్రహించి నీ హృదయాన్ని సంతృప్తి పరుస్తున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడే వాళ్ళకి న్యాయం తీర్చేవాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసి ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. అదుగో మళ్ళీ పాపాల దగ్గరికి వస్తాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో అద్దుగో మళ్ళీ అతిక్రమాలు అంటాడు చూడండి. ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇది 3వసారి మన దోషాలు, అతిక్రమాలు, పాపాలను గూర్చి ప్రస్తావించటం 3వసారి. మీరు గమనించారా? స్టార్టింగ్లో నీ దోషములన్నిటినీ క్షమించువాడు అన్నాడు. అలాగే మధ్యలో ఒకసారి అన్నాడు, ఏమన్నాడు చూడండి, మన పాపములను గురించి మాట్లాడాడు. 10వ వచనం, అవును, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. 2వసారి. ఇప్పుడు ఇందాక చూపించిన వచనం 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మళ్ళా అతిక్రమాలను గురించి ప్రస్తావించాడు. 3 చదువు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసి కొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె నున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఇదంతా ప్రాణానికి చెప్పుకుంటున్నాడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని. తర్వాత ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు మళ్ళా భక్తుల దగ్గరికి వచ్చాడు. 19 వచనాలు ఆయన గురించి చెప్పాడు. ఇందులో 3 సార్లు దోషాలనే ప్రస్తావించాడు, పాపాలను గురించి. అంటే మిగిలిన విషయాలన్నీ ఒక ఎత్తు, ఈ కీర్తనలో ముమ్మారు ఎందుకు పాపాలను గురించి, దోషాలను గురించి, అతిక్రమాలను గురించి ప్రస్తావించాడు? అసలు ఇంతకీ దేవుని అనుగ్రహం ఏం చేస్తుంది ప్రతిరోజు మనల్ని అనే ఒక ప్రశ్న మనం వేసుకుందాం. రక్షణ సైన్యం వ్యవస్థాపకుడు దైవజనుడైన విలియం బూత్ అనేటువంటి దైవజనుడు ఓసారి ఒక కలగన్నాడట. ఆ కలలో ఆయనకి తన జీవితాన్ని గూర్చి దేవుని సముఖంలో రాయబడిన గ్రంథం కనపడతా ఉంది. తన జీవితంలోని ప్రతిదినం ఆ దినాన్ని గూర్చినటువంటి విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈయన ఈ కలలో, ఈ దర్శనంలో ఆ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరికి జీవితం అంటే తన జీవితాన్ని కూర్చున్నటువంటి గ్రంథమే కనపడతా ఉంది, దాన్నే చూస్తున్నాడు. అందులో పేజీ తిప్పుతూ ఉంటే ఆ గ్రంథంలో అన్నిటికంటే కూడా చాలా ఎక్కువ సార్లు ఆయనకి కనిపించినటువంటి పదం ఏమిటో తెలుసా? క్షమింపబడెను, 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 క్షమింపబడెను అని. ప్రతి పేజీలో కూడా ఆయన కనిపించింది ఏంటంటే క్షమింపబడెను, 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 క్షమింపబడెను అని కనిపించింది ఎక్కువ సార్లు. బైబిల్ గ్రంథంలో భయపడకుడి, 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 భయపడకుడి అని అనేక సార్లు రాయబడినట్లు ఆ దైవజనుని యొక్క జీవిత గ్రంథంలో ఆయన అతిక్రమాలన్నీ ప్రస్తావించి అన్ని క్షమించబడ్డాయి.
క్షమించబడి. క్షమాపణ అనే పదం ఎక్కువసార్లు రాయబడిందట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అర్థం కాకపోవటానికి ఇదేం రహస్యమా? విలియం బూత్ అనే దైవజనుడు ప్రతిదినము క్షమించబడ్డాడు. అలాగే నువ్వు నేను కూడా దేవుని కృపను బట్టి, అనుగ్రహాన్ని బట్టి ప్రతిదినం క్షమింపబడుతూనే ఉన్నాం. ఏం పడుతున్నాం? క్షమింపబడుతున్నాం.